బంగారం, వెండి, వజ్రాల ఆభరణాల నిధులు దొరికితే ఎలా ఉంటుంది? చాలామంది ఇలాంటి కల కనేవారు ఉంటారు. పురాతన కాలంలో రాజులు, చక్రవర్తుల వద్ద భారీ సంపద ఉండేది. వారి తదనంతరం చాలా సంపద అదృశ్యమైందని చాలామంది నమ్ముతారు. నేటికి కొందరు ప్రజలు ఆయా ప్రాంతాల్లో నిధుల కోసం వెతుకుతూ ఉంటారు. ఇలా నిధి కోసం వెతుకుతూ కొందరు ప్రాణాలను కూడా కోల్పోయారు. అయితే నేటికి మిస్టరీగా మిగిలిపోయిన నిధుల గురించి తెలుసుకుందాం. అంబర్ రూమ్ అనేది 1707 సంవత్సరంలో పర్షియాలో అంబర్తో తయారు చేసిన ఒక ఛాంబర్. దీన్ని శాంతికి చిహ్నంగా రష్యాకు చెందిన పీటర్ ది గ్రేట్కు బహుమతిగా ఇచ్చారు. సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో ఉన్న ఇది రెండో ప్రపంచ యుద్ధం వరకు అత్యద్భుతమైన దృశ్యంగా ప్రసిద్ధి చెందింది. 1941లో నాజీలు దాన్ని తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి 1943 నాటికి ఒక మ్యూజియంలో ఉంచారు. అప్పటి నుంచి అది కనిపించకుండా పోయింది. అది ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలియదు. మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు చెంగిస్ ఖాన్ 13వ శతాబ్దంలో ప్రపంచంలో ఎక్కువ భాగాన్ని పాలించిన శక్తివంతమైన యోధుడు. ప్రత్యర్థులపై విజయాలు సాధిస్తూ భారీ మొత్తంలో సంపదను సేకరించాడు. 1227లో ఆయన మరణించాడు. అప్పుడు చెంగిస్ ఖాన్ శరీరం నిధిని ఒక రహస్య ప్రదేశంలో ఖననం చేసినట్లు చెబుతారు. దానికోసం వెతుకుని ఎవ్వరూ తిరిగి రాలేదని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ప్రదేశం ఇంకా ఎవ్వరికీ తెలియదు. ఫారెస్ట్ ఫెన్ యుఎస్ వైమానిక దళంలో పైలట్, బిలియన్ల విలువ అరుదైన కళాఖండాల డీలర్. 1980లో తనకు క్యాన్సర్ ఉందని తెలుసుకున్న తర్వాత అతడు యునైటెడ్ స్టేట్స్లో ఎక్కడో విలువైన వస్తువులతో నిండిన నిధి పెట్టెను దాచాడు. ప్రజలు దాన్ని కనుక్కోవడానికి ఓ కవితలో క్లూస్ ఇచ్చాడు. చాలామంది నిధి వేటగాళ్లు ప్రయత్నించారు, కానీ కొందరు ఆ అన్వేషణలో మరణించారు. 2020లో నిధి కనుగొన్నారు, కానీ దాని రహస్యం ఇప్పటికీ ప్రజలను ఆకర్షిస్తోంది. ఎల్ డొరాడో ఒక పురాణ బంగారు నగరం. ఈ నిధి కొలంబియాలోని గ్వాటాబిటా సరస్సుతో ముడిపడి ఉంది. చాలా కాలం క్రితం బిచ్చా తెగ సూర్యదేవునికి నైవేద్యంగా సరస్సులోకి బంగారాన్ని విసిరారు. సంవత్సరాలుగా భారీ మొత్తంలో బంగారం అడుగున పేరుకుపోయిందని చెబుతారు. స్పానిష్ పైరేట్ ఫ్రాన్సిస్కో పిజారో దానిని తీసుకురావడానికి ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. దానికోసం వెతుకుతూ చాలామంది మరణించారు. ఆ నిధి ఇప్పటికీ అలానే ఉందని చెబుతారు. జీన్ లాఫిట్టే, అతడి సోదరుడు ప్రియరీ 18వ సంవత్సరం ప్రారంభంలో మెక్సికో గల్ఫ్లో వ్యాపార నౌకలను దోచుకున్న ఫ్రెంచ్ సముద్రపు దొంగలు. లాఫిట్టే 1823-1830 మధ్య కాలంలో మరణించాడు. అతను న్యూ ఓర్లిన్ తీరానికి సమీపంలో నిధి దాచాడని చెబుతారు, కానీ ఇంకా దాన్ని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. కెనడాలోని నోవా స్కోటియా సమీపంలో ఓక్ ద్వీపం మనీ పిట్కు ప్రసిద్ధి చెందింది. 1795లో కొంతమంది పిల్లలు ద్వీపంలో వింతైన లైట్లను చూసి తవ్వడం ప్రారంభించారు. 2 మిలియన్ పౌండ్లు 40 అడుగుల భూగర్భంలో పాతిపెట్టి ఉన్నట్లు తెలిపే ఒక రాయిని కనుగొన్నారు. అప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు కాకముందు ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ సహా చాలా మంది దాన్ని కనుగొనడానికి ప్రయత్నించారు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నిధి మిస్టరీగానే ఉంది.